ప్రియమైన స్నేహితులకు నమస్కారం. నేను మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు మనం వినబోతున్న కథ ఎర. రచించిన వారు అదృష్ట దీపక్. స్నేహితులు, ఈ కథలో సమాజంలో పేరు, పలుకుబడి, పరపతి ఉన్నవాళ్ళు ఊరి పెద్దలుగా చలామణి అవుతూ పేదవారిని, అమాయకుల్ని ఎలా వాడుకుంటారో, వారిని వారి స్వార్థం కోసం ఎలా వినియోగించుకుంటారో రచయిత బాగా తెలియజేశారండి. మరిక కథలోకి వెళ్లే ముందు నేను వినిపించిన కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారు కదూ. ఇక కథలోకి వెళదామా? ఎర కథ రచన అదృష్ట దీపక్. గంగమ్మ మొగుడు చచ్చిపోయాడు. ఈ కథను అనివార్యంగా చావుతోనే ప్రారంభించవలసి వచ్చింది. ఎందుకంటే అతను బ్రతికుండగా చేసిన ఘనకార్యాలు కానీ, చెప్పుకోదగ్గ విశేషాలు కానీ ఏమీ లేవు. అతను ఇంటి విషయాలు ఎప్పుడూ పట్టించుకోలేదు. పనుల రోజుల్లో కూడా ప్రతిరోజు కూలి పనికి వెళ్ళేవాడు కాదు. వెళ్ళినా కడుపు నిండా సారా తాగేసి వచ్చేవాడు. కానీ కూలి డబ్బులు ఎప్పుడు గంగమ్మ చేతికిచ్చిన పాపాన పోలేదు. పైగా గంగమ్మ కూలో నాలో చేసి తెచ్చిన డబ్బుల్లో కూడా కొంత ఆమెను బతిమాలో, బెదిరించో పట్టుకుపోయేవాడు. అంతకుముందే తాగి ఉంటే ఆ డబ్బుల్ని చేట్లాటలో పోగొట్టుకునేవాడు, లేకపోతే నిండుగా తాగి వచ్చేవాడు. గంగమ్మ అతన్ని మార్చడానికి ప్రయత్నం చేసి విసుగెత్తిపోయింది. ఇక అతని దారిన అతన్ని వదిలేసింది. ఇంటికి రాగానే మాత్రం గంజినీళ్లు పోసేది. అతని మీద ప్రేమతో మాత్రం కాదు, అతను మొగుడు కావడం వల్ల. ఆమె పవిత్ర భారతదేశంలో పుట్టిన ఆడది కావడం వల్ల ఏ ఆనందమూ లేని గంగమ్మ బతుకులోకి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ఉన్నట్టుండి ఆమె మొగుడికి పక్షవాతంతో కాలు చెయ్యి పడిపోయాయి. మంచం మీద పడి ఉండి గంగమ్మ చేత సపర్యలు చేయించుకుంటూ ఆమె కష్టాల అంతు చూస్తూ 2 ఏళ్లు గడిపాడు. చివరి దశలో అతని పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది. అతను చనిపోవడానికి కొద్ది రోజుల ముందు ఇల్లు గలవాళ్ళు బలవంతంగా గంగమ్మను, ఆమె మొగుణ్ణి ఇంట్లోంచి గెంటేశారు. వాళ్ళు అలా చేయడానికి కారణం ఇంటి అద్దె సక్రమంగా చెల్లించలేకపోతున్న ఆమె ఆర్థిక పరిస్థితి మాత్రమే కాదు, రేపో మాపో అంటూ రోగంతో తీసుకుంటున్న గంగమ్మ మొగుడు ఎప్పుడు గుటుక్కుమంటాడో తెలీదు. అలాంటప్పుడు ఏ సిద్ధాంతిగారో విచ్చేసి నొసలు చిట్లించి వేళ్లు లెక్కపెట్టి చచ్చినవాడు దుష్ట నక్షత్రంలో పోయాడని, ఇల్లు కొంతకాలం పాడు పెట్టాలని అంటాడు. ఎంతకాలం అనేది సిద్ధాంతిగారి మూడ్ని పట్టి ఉంటుంది. చచ్చిపోయిన వేళా విశేషం అసలు మంచిది కాదు అంటాడు. నా మాట వినకుండా ఆ ఇంట్లో కానీ ఉన్నారో మీలో ఎవరైనా బాల్చీ తన్నేయడానికి అవకాశం లేకపోలేదని అనేస్తాడు. ఆ ఇంటి యజమాని అటువంటి రిస్క్ తీసుకునే తెలివి తక్కువ దద్దమ్మ కాదు. అందుకే వాళ్లను బయటకు గెంటేశాడు. ఇలాంటి విషయాల్లో జనం చాలా మెలకువగా ఉంటారు. ఇంటి యజమాని నిర్ణయాన్ని ఆ వీధి వాళ్ళంతా ఆమోదించారు. అందుకే ఆ ఊళ్ళో పెద్దలకి, పిన్నలకి పేకాట వేదికగా ఉపయోగపడుతుందన్న రామాలయం అరుగు మీదకి గంగమ్మ సంసారాన్ని తరలించడానికి ఆ వీధి వాళ్ళంతా శక్తివంచన లేకుండా సాయం చేశారు. పాపం సానుభూతిని కూడా అందజేశారు. గంగమ్మకు కష్టాలు కొత్త కాదు కాబట్టి రామాలయం అరుగు మీద తట్టా బుట్ట ఓ మూల అమర్చుకుంది. పేకాట రాయిళ్ళకి గంగమ్మ కొత్త కాపురం కొంచెం ఇబ్బంది కలిగించింది. అయినా ఆమెకు వేరే ఆశ్రయం ఇచ్చే ఆలోచన ఎవ్వరికీ లేకపోవడం వల్ల ఏమీ అనలేకపోయారు. వాళ్ళ ఆనందానికి ఈ విధంగా అంతరాయం కలిగించడం ఇష్టం లేక కాబోలు గంగమ్మ మొగుడు ఓ రోజున ఎవ్వరికీ చెప్పకుండా ఈ ఐహిక ప్రపంచం నుంచి దుకాణం ఎత్తేశాడు. గంగమ్మ తన మొగుడు చెప్పా చేయకుండా పోయినందుకు ఏడవలేదు.
మొగుడు అనేవాడు ఇక ఉండడు కదా అని ఏడవలేదు. తమ భర్తలు పోయినప్పుడు తన అమ్మమ్మ ఏడ్చారు కనుక తను కూడా ఏడవడం రివాజు కనుక కన్నీళ్లు తెచ్చుకుంది. అలాగే వెక్కి వెక్కి మొగుడు మీద పడి ఏడ్చింది. అలా కాసేపు ఏడ్చి తరువాత నిర్లిప్తంగా మారిపోయింది. గంగమ్మ జీవితంలాగే అరిగి చిల్లులు పడ్డ ఇత్తడి చెంబులు, బిందెలు అతని దహన సంస్కారానికి సాయం చేశాయి. ఇది జరిగిన మరునాడు ఆ వీధిలో జనానికి చాలా ఆశ్చర్యం కలిగించిన సంఘటన ఒకటి జరిగింది. కనిపిస్తే ఏమి సహాయం చేయాలో అని జనం మొహం చాటు చేసుకుని తిరుగుతున్న సమయంలో ఆ గుడి ఎదురుగా ఉన్న ఇంటి యజమాని పెద్దరెడ్డి గారు గంగమ్మ మీద అయాచితంగా చూపించిన సానుభూతి ఈ ఆశ్చర్యానికి కారణమైంది. ఎందుకంటే వడ్డీ లెక్కలే గాని దయాదాక్షిణ్యాలు ఏ కోసానాలేని పెద్ద మనిషి రెడ్డిగారు. వీధి చివరనున్న పెద్దరెడ్డి గారి పశువుల పాకలో గంగమ్మకు చోటు దొరికింది. గంగమ్మ ఆ వీధిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుందనే భావంతో కొంతమంది విసుక్కున్నారు, కొంతమంది భయపడ్డారు. ఆ ఊరిలో కావలసినంత పరపతి, నిమ్మకాయల్ని నిలబెట్టగలిగిన మీసాలు ఉన్న పెద్దరెడ్డి గారిని ఎదురుగా మాత్రం ఎవ్వరూ ప్రశ్నించలేకపోయారు. కానీ ఆ రోజు రాత్రి వారి శ్రీమతి మాత్రం రెడ్డిగారిని అడిగేసింది, ఊరంతా చేదరించుకుంటుంటే ఈ దిక్కుమాలిన మొండ మీద మీకింత అభిమానం ఎందుకండి? ఆ దూడలపాకలో అది ప్రవేశిస్తే ఇక అక్కడి నుంచి అది మళ్ళీ కదులుతుందా? అసలే రోజులు మునుపట్లా లేవు. దానానికైనా ధర్మానికైనా ఓ హద్దు ఉండాలి అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. రెడ్డిగారి గుబురు మీసాలు గొంబనంగా నవ్వాయి. ఆ తర్వాత ఆవిడ అజ్ఞానానికి కించిత్తు బాధపడ్డాయి. ఓసి పిచ్చి మొహమా, దాని మీద జాలి పడిపోయి చేసేశాననుకుంటున్నావా? మొగుడు చచ్చిన ముండా మొదటి రోజుల్లో తెల్లవారు లేచేసరికి ఎదురుగుండా కనిపిస్తే చూసిన పుణ్యస్త్రీల పుస్తలు తెగిపోతాయంటారు పెద్దలు. రేపటి నుంచి నువ్వో పెద్దమ్మాయో పొద్దుటే లేచేసరికి ఈ వెధవ మొహం కనిపించడం మనకు నష్టం కదూ, ఏమంటావు? నిజమేనండోయ్, మంచి పని చేశారు. నా మట్టి బుర్రకి ఆలోచన తట్టనే లేదు అంటూ ఆశ్చర్యపోయి బయట చాటున ఉన్న మంగళసూత్రాలు పైకి తీసి కళ్ళకద్దుకుంది రెడ్డిగారి భార్య. నేనే గనుక లేకపోతే నువ్వెలా బతుకుతావో అర్థం కావడం లేదు. ఇంకో రాజకీయం కూడా ఉంది, విను మరి. గంగమ్మ దూళ్లపాకలోనే ఉంటుంది కనుక పొద్దుటి నుంచి సాయంకాలం దాకా నడ్డి విరిగేలా పేడ పిసుకుతూ, పిడకలు చేస్తూ, పాక ఊడుస్తూ ఏదో పని చేస్తూనే ఉంటుంది. అప్పుడు దానికి మనమే 4 మెతుకులు కూడా పెడతాం. అయినా మనకి ఎంత లాభమో ఆలోచించు. ఇంకో 15 రోజుల్లో పండగ కూడా వచ్చేస్తుంది. ఆ రోజు నుంచి చిన్నపాలేరుని పనిలోకి రావద్దని చెప్పేస్తాను. గంగమ్మ ఉండగా ఇంకా వాడెందుకు, దండక్ కదా. ఇప్పుడు మనకు పూర్వం కంటే లాభంగానూ ఉంటుంది. పైగా దిక్కులేని గంగమ్మకి తలదాచుకోవడానికి చోటిచ్చామని బోలెడంత పేరు కూడా వస్తుంది. ఈ మాత్రం ఆలోచన లేకపోతే ఎలాగే మొద్దు. భార్య మీద ప్రేమగా కోప్పడ్డారు రెడ్డిగారు. ఆ విధంగా రాత్రి జ్ఞానోపదేశం పొందాక రెడ్డిగారి శ్రీమతికి తెల్లవారే ముందు ఓ కల వచ్చింది. ఆ కలలో రెడ్డిగారు ఊరవతల చెరువుగట్టు మీద కూర్చుని గేలంతో చేపలు పడుతున్నారు. స్నేహితులు, కథ ఎలా ఉందండి? చాలా బాగుంది కదా. మరి కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారు కదా. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామా? ఇక సెలవా మరి.